వికారాబాద్ జిల్లా కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ధనుర్మాసము చాలా ప్రసిద్ధమైనది. ధనుర్మాసంలో కూడా ఈ రోజు ముక్కోటి ఏకాదశి. వైకుంఠంలో ఉండేటువంటి ఆది నారాయణ స్వామి లక్ష్మీ సమేతుడై ఆ పరమపదంలో ఉండేటువంటి వైకుంఠ ద్వారం వద్ద ముక్కోటి దేవతలకు దర్శనాన్ని ఇచ్చేటువంటి పరమ పవిత్రమైనటువంటి దివసం. అలాంటి ముక్కోటి దేవతలు ఎవరు అంటే అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అశ్విని దేవతలు. ఒక్కొక్కరు ఒక్కొక్క కోటి మందికి సమానమైనటువంటి ప్రాతినిధ్యం కలవాళ్లు. ఇలాంటి 33 కోట్ల దేవతల సముదాయం అంతా కూడా ఈ రోజు వైకుంఠంలో ఉండేటువంటి ఆ నారాయణుణ్ణి లక్ష్మీదేవితో కలిసి శ్రీమన్నారాయణుడిగా అందరూ దివ్యంగా సేవించి ఉంటారు. యోగ నిద్ర నుండి మేల్కొని అందరినీ కూడా కటాక్షించేటువంటి పవిత్రమైన రోజు ఇది. దివ్య దేశాలన్నిట్లలో కూడా ఈ విశేషమైన ఉత్సవం జరపబడుతుంది. అలాంటి ఉత్సవమే కొడంగల్ దేవాలయంలో కూడా మన దగ్గర జరుపుకోవడం అనేటువంటిది చాలా విషయం. ఇప్పుడే స్వామివారి ఆలయ ద్వార దర్శన మహోత్సవం జరిగింది. శుభం భవతు.